ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాస్తవ సంఖ్యలు. ఇందులో మొదటగా మనం సహజ సంఖ్యల గురించి మనం మాట్లాడుకుందాం. సహజ సంఖ్యలో ఇక్కడ 1, 2, 3 ఈ విధంగా అనంతమైన సంఖ్యల్ని కలిగి ఉంటుంది. ఇందులో కనిష్ట సంఖ్య 1, గరిష్ట సంఖ్య అంటే మనం ఇక్కడ నిర్వచింపలేము, ఎందుకంటే సంఖ్యలు అపరిమితంగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ క్యాపిటల్ ఎన్తో దీన్ని సూచిస్తున్నాం. క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లో మొదటి అక్షరం ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఎన్, దాన్ని మనం దీంతో సూచిస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే ఇక్కడ చూడండి, 0 నుంచి మొదలుకొని అనంతమైన సంఖ్యలను కలిగి ఉన్నటువంటి సమితి ఏదైతే ఉందో అదే పూర్ణాంకాలు. అంటే కనిష్ట సంఖ్య 0 మరియు గరిష్ట సంఖ్య అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే అది గరిష్టంగా మనకు అపరిమితమైన సంఖ్యలను కలిగి ఉంటుంది కాబట్టి అది మనం నిర్వచింపలేము. కాబట్టి అనంతం అనేటువంటి గుర్తుతో మనం సూచిస్తున్నాం. కనిష్ట సంఖ్య మాత్రం 0. మరి ఇక్కడ దీన్ని ఆంగ్ల అక్షరం ఏదైతే W ఉందో అది ఓల్ నెంబర్స్లోని మొదటి అక్షరం నుంచి తీసుకున్నటువంటి W. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. ఇది అనంతమైనటువంటి గరిష్ట సంఖ్యలు కలిగి ఉంటుంది, అనంతమైనటువంటి కనిష్ట సంఖ్యలు కూడా కలిగి ఉంటుంది అనమాట. అంటే చూడండి, ఇక్కడ గరిష్ట సంఖ్యని మనం చెప్పలేము, కనిష్ట సంఖ్యను కూడా మనం చెప్పలేము. ఓకే, అంటే ఇక్కడ చూడండి, పూర్ణ సంఖ్యలు అంటే ధన పూర్ణాంకాలు మరియు రుణ పూర్ణాంకాలు. ధన పూర్ణాంకాల రుణ పూర్ణాంకాల యొక్క సమితియే పూర్ణ సంఖ్యల యొక్క సమితి అనమాట. ఓకే, చూడండి, ఇందులో గరిష్ట సంఖ్య ఇన్ఫినిటీ చెప్పలేము, కనిష్ట సంఖ్య చెప్పలేము, ఎందుకంటే అది ఇన్ఫినిటీ కాబట్టి. నెక్స్ట్ అకరణీయ సంఖ్యల గురించి మనం తెలుసుకుందాం. అకరణీయ సంఖ్యలు మనం ఇక్కడ క్యాపిటల్ క్యూతో సూచిస్తున్నాం. క్యూ అంటే ఏంటంటే ఇక్కడ ఇటాలియన్ పదం నుంచి తీసుకున్నటువంటి ఒక పదం. ఇటాలియన్లో క్యూ అంటే క్యోజియంట్. కోజియంట్లో మొదటి అక్షరం క్యూని మనం ఇక్కడ పూర్ణ అకరణీయ సంఖ్యని సూచించడానికి మనం వాడుతున్నాం అనమాట. సో P/Q రూపంలో ఉంటూ PQలు పూర్ణ సంఖ్యలైన Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యే సందర్భంలో అవి అకరణీయ సంఖ్యలు అవుతాయి. దాని యొక్క నిర్వచనం. ఈ నిర్వచనాన్ని మనం ఈ కండిషన్ ద్వారా మనం సూచించవచ్చు. చూడండి, Q ఈజ్ P/Q. Q ఈజ్ ఈక్వల్ టు P/Q. P/Q అంటే ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు భిన్న రూపంలో ఉంటూ, ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు P మరియు Q రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయితే అవి భిన్న రూపంలో ఉంటే కనుక అవి కింద హారం అనేది 0కు సమానం కాకూడదు. హారం అనేది 0కు సమానం కాకూడదు. అట్టి సందర్భంలో మనం ఏమంటున్నాం, అవి అకరణీయ సంఖ్యలు అవుతాయి అంటున్నాం అనమాట. ఓకే, సింపుల్, ఏం లేదు. ఏదైనా ఒక సంఖ్య అది మనం భిన్న రూపంలో రాసుకోగలగాలి. రాసుకుంటే కనుక ఈ Q అనేటువంటిది, హారం అనేటువంటిది 0 కాకూడనటువంటి సందర్భం ఏదైతే ఉందో అది అకరణీయ సంఖ్య అవుతుంది. ఒకవేళ మనం భిన్న రూపంలో రాసుకోలేకపోతే అది కరణీయ సంఖ్య అవుతుంది అనమాట. సో ఇప్పుడు కరణీయ సంఖ్య గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతమయ్యే ఆవర్తనం చెందే దశాంశ రూపం కలిగిన భిన్నాలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, ఒక ఉదాహరణతో మనం తెలుసుకుందాం. ఇక్కడ సపోజ్ ఇక్కడ 4/3 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4/3 తీసుకున్నట్టయితే కనుక 3 ఇక్కడ వేసుకొని 4 ఇక్కడ వేసుకొని భాగిద్దాం. 3 1 3, శేషం వచ్చేసి 1. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నట్టయితే కనుక మనకు 0 వస్తుంది, 3 3 9, మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ చేస్తే కనుక ఈ విధంగా 3 3 3 పునరావృతం అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఏం పునరావృతం అవుతుంది, 3 అనేటువంటిది పునరావృతం అవుతుంది, ఆవర్తనం చెందుతూ ఉందన్నమాట. సో ఇక్కడ మనం అదే పాయింట్ రాసుకున్నాం, ఆవర్తనం చెందేటువంటి దశాంశ రూపం. దశాంశ రూపం అంటే 1.3333. ఈ విధంగా మనకు రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట, ఆవర్తన చెందుతూ ఉంటుందన్నమాట. 3 అనేటువంటిది ఆవర్తన చెందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1.333 రాసుకునే బదులు ఇక్కడ బార్ పెట్టుకున్నది. 1.3 బార్ అంటే 3 అనేటువంటిది ఆవర్తన చెందుతూ ఉంది. ఏదైతే ఆవర్తన చెందుతూ ఉన్నటువంటి దశాంశ రూపం కలిగినటువంటి భిన్నం ఏదైతే ఉందో అది అకరణీయ సంఖ్య. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ. 9/5 తీసుకుందాం. 9/5 తీసుకుందాం. 5 ఇక్కడ, 9 ఇక్కడ, 5 ఎక్క 5. ఓకే, 9లో నుంచి 5 పోతే 4, మరి పోతుందా, పోదు. మరి పాయింట్ పెట్టుకుందాం, 0 వస్తుంది. 5 40, శేషం 0. ఖచ్చితంగా భాగించింది, నిశ్శేషంగా భాగించింది కదా. ఇక్కడ పాయింట్ తర్వాత 8 వచ్చింది, ఆ తర్వాత అది అంతమైపోయింది, పర్ఫెక్ట్గా భాగించగలిగినాం.
సో ఇక్కడ ఏదైతే అంతం అయ్యిందో అటువంటి భిన్నాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అకరణీయ సంఖ్యలు అవుతాయి. రెండు కండిషన్లు ఇక్కడే మనం గమనిస్తున్నాం చూడండి. అంతమయ్యే దశాంశ రూపం మరియు ఆవర్తనం చెందేటువంటి దశాంశ రూపం, ఈ రెండు కూడా అకరణీయ సంఖ్యలు కలిగి ఉంటాయి. అవి అకరణీయ సంఖ్య 4/5, 4/3 మరియు 9/5. ఇవే కాదు, ఏవైనా సరే 4 అనేది ఒక పూర్ణ సంఖ్య, 3 అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య, 9 అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య, 5 అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య. ఇంకో కండిషన్ పైన ఏదైనా తీసుకోండి, సపోజ్ 6, 9, 7, 10, 11 ఏదైనా తీసుకోండి. సపోజ్ నేను ఒక 6 తీసుకుంటున్నా, ఓకే, కింద నేను 0 తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, హారం కనుక 0 వస్తే దాని విలువ మనం ఆలోచించకుండా చెప్పొచ్చు. హారం 0 ఉంటే దాని విలువ ఎంత? ఇన్ఫినిటీ, అనంతం. ఎందుకు అంటే 0 ఇక్కడ, 6 ఇక్కడ. 0 1ల 0, 0 2ల 0, 0 3ల 0, 0 4ల 0. ఏ తీసుకున్నా అది మనకు విలువ అనేటువంటిది అనంతంగా ఉంటుంది. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఎంతవరకు ఉండొచ్చు దాని విలువలు? అనంతమైనటువంటి సంఖ్యలు మనకు అది ఇస్తుంది. కాబట్టి మనం హారం కనుక 0 తీసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి విలువ అనంతము. కాబట్టి దాన్ని మనం నిర్వచింపలేము. అటువంటి సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కావు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంతం కాని, ఆవర్తనం చెందని దశాంశ రూపంలో గల భిన్నాలు కరణీయ సంఖ్యలు. ఇంకొకసారి, అంతం కాని, ఆవర్తనం చెందని దశాంశ రూపంలో గల భిన్నాలు కరణీయ సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక చిన్న భాగాలు చూద్దాం. ఏబీసీ అనేటువంటి ఒక సంఖ్య తీసుకుందాం, దాన్ని ఇంకొక సంఖ్య ఎక్స్తో మనం భాగించినట్టయితే కనుక ఇప్పుడు భాగఫలాన్ని మనం గమనిద్దాం. 3.6184 అని చెప్పేసి మనకు 3 చుక్కలు పెట్టిన అంటే అర్థం ఏంటిది? ఇది కంటిన్యూ అవుతూనే ఉంది భాగఫలం, ఎక్కడ కూడా ఎండ్ అవ్వట్లేదు అది. సో ఇక్కడ అంతం కానటువంటి ఒక భాగఫలాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అంతం అవ్వట్లేదు ఒక పాయింట్. ఆవర్తనం చెందని అంటే ఇక్కడ ఏ ఒక్క అంకె కూడా మళ్ళీ అది రిపీట్ అవ్వట్లేదు. 6184, మళ్ళీ 6184, మళ్ళీ 6184 అలా రిపీట్ అవుతుందా? లేదు. 6161 రిపీట్ అవుతుందా? అట్లా కూడా రిపీట్ అవ్వట్లేదు. సో ఇది ఆవర్తనం చెందట్లేదు, అదేవిధంగా అంతము అవడం లేదు. అలాంటి సంఖ్యని మనం ఏమంటామంటే కరణీయ సంఖ్యలు అంటాం. ఇప్పుడు ఇంకో విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు కరణీయ సంఖ్యల్ని. ఇక్కడ నేను వర్గమూలం 2, వర్గమూలం 3, వర్గమూలం 5, వర్గమూలం 6 ఇవి తీసుకున్న వరుసగా. ఇక్కడ కూడా 1 యొక్క వర్గమూలం, 4 యొక్క వర్గమూలం, 9 యొక్క వర్గమూలం, 16 యొక్క వర్గమూలాన్ని ఈ బాక్స్లో తీసుకున్నాం. ఈ రెండింటిని మనం పోల్చుకున్నట్టయితే అకరణీయ సంఖ్యలకి కరణీయ సంఖ్యలకి మధ్య ఉన్నటువంటి భేదాన్ని మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ √1కి వర్గమూలం ఎంత? 1. √4కి వర్గమూలం ఎంత? 2. √9కి వర్గమూలం ఎంత? 3. √16కి వర్గమూలం ఎంత? 4. అంటే వీటన్నిటి కూడా ఖచ్చితమైనటువంటి వర్గమూలం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అకరణీయ సంఖ్యలు అంటే ఏంటిది? అన్ని పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. అది నోటీస్ పాయింట్. అకరణీయ సంఖ్యలు అంటే పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. నెక్స్ట్, కరణీయ సంఖ్యలు అంటే ఏంటి మరి? చూడండి, ఈ కరణీయ సంఖ్యల యొక్క రూపం ఏంటిదంటే √a రూపంలో ఉంటుంది. √a అంటే చూడండి, √2, ఇది √3, √5, √6. ఓకే, ఇప్పుడు ఈ రూపంలో ఉన్న వాటికి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి భాగఫలాన్ని మనం చూడొచ్చు. అంతము అవ్వదు, ఆవర్తనం కూడా చెందదు. అంతము గాక ఆవర్తనం చెందక కొనసాగేటువంటి భాగఫలాన్ని ఇస్తున్నటువంటి ఆ భాగారం ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా కరణీయ సంఖ్యల కిందకే వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనం కరణీయ సంఖ్యలకి అకరణీయ సంఖ్యలకి మధ్య ఉన్నటువంటి భేదాన్ని, వాటిని ఏ విధంగా గుర్తించాలనేటువంటి విషయాన్ని ఈ టాపిక్లో మనం పూర్తిగా తెలుసుకున్నాం. వాస్తవ సంఖ్యల యొక్క ఫ్లో చార్ట్ మనం గమనించినట్టయితే కనుక వాస్తవ సంఖ్యలు అన్నిటివి అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యల యొక్క సమూహం. అకరణీయ సంఖ్యలు Q, కరణీయ సంఖ్యలు Q'. ఈ రెండింటి యొక్క సమూహమే వాస్తవ సంఖ్యలు.
మనం ఇంతకుముందు చదువుకున్నాం అకరణీయ సంఖ్యలు అంటే ఏంటివి, కరణీయ సంఖ్యలు అంటే ఏంటివి, వాటి గురించి మనం క్లుప్తంగా కూడా తెలుసుకున్నాం. సో ఆ రెండింటి యొక్క సమూహమే వాస్తవ సంఖ్యలు అనమాట. సో అకరణీయ సంఖ్యల గురించి మనం ఇక్కడ పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల్లో భాగమే పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యల్లో భాగమే పూర్ణాంకాలు, పూర్ణాంకాల్లోని భాగమే సహజ సంఖ్యలు అనమాట. దీన్ని మనం ఏ విధంగా చూపించవచ్చు అంటే చూడండి, ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ, ఎన్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ జెడ్, జెడ్ సబ్సెట్ ఆఫ్ క్యూ, క్యూ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకే, అంటే సహజ సంఖ్యా సమితి ఏదైతే ఉందో అది పూర్ణాంకాలకి ఒక ఉపసమితి. ఇందులో ఉన్న మూలకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి తప్పకుండా, ఇందులో ఉన్న మూలకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్న మూలకాలన్నీ తప్పకుండా ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్న మూలకాలన్నీ తప్పకుండా ఇందులో ఉంటాయి. కానీ ఇందులో ఉన్న మూలకాలన్నీ కూడా ఇందులో ఉండడానికి అవసరం లేదు, ఇందులో ఉన్న మూలకాలన్నీ ఇందులో ఉండాల్సిన అవసరం లేదు, ఇందులో ఉండాల్సిన మూలకాలన్నీ ఇందులో ఉండాల్సిన అవసరం లేదు, ఇందులో ఉండాల్సిన మూలకాలన్నీ ఇందులో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందులో మనం గమనించిన 1 నుంచి మాత్రమే ఉన్నాయి అనంతమైన సంఖ్యలు, కానీ ఇందులో 0 కూడా వచ్చి అర్థంగా జరిగింది. ఆ 0 ఇందులో లేదు కదా, కానీ 1 నుంచి మిగతా సంఖ్యలన్నీ ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా. సో ఇందులో ఉన్న సంఖ్యలన్నీ ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్న సంఖ్యలన్నీ ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్న సంఖ్యలన్నీ ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్న సంఖ్యలన్నీ కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు మనం యూక్లిడ్ భాగాహార శేష విధి గురించి తెలుసుకుంటాం. ఇక్కడ a is equal to bq plus r, a మరియు b belongs to z, మరియు 0 less than r equal to r less than b. ఇది దీని యొక్క న్యాయం. ఓకే, అయితే దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది డివిడెండ్, ఇది డివైజర్, ఇది కోషంట్, ఇది రిమైండర్. ఓకే, అంటే ఇది విభాజ్యం, విభాజకం, భాగఫలం, శేషం. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇది వచ్చేసి భాగఫలం. దీన్ని మనం ఏమంటామంటే కోషంట్. ఇది వచ్చేసి శేషం, దీన్ని ఇంగ్లీష్లో రిమైండర్ అంటాం. ఓకే, ఇది వచ్చి డివిడెండ్ అంటే విభాజ్యం, ఇది వచ్చి విభాజకం. సో ఇక్కడ ఈ రెండింటిని గుణించి దీన్ని కూడినట్టయితే కనుక ఇది రావాలి కదా. ఇది మామూలుగా భాగాహారాన్ని సరిచూసుకునేటువంటి విధానం. బీక్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇదిగోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని గుణిస్తున్నాం, బీక్యూ ప్లస్ ఆర్. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా. 16 3 తీసుకుందాం, 3 5 15, శేషం 1. చేసింది తప్పారేట తెలుసుకోవాలంటే విభాజ్యాన్ని ఇక్కడ రాసుకొని ఈ రెండింటిని గుణించేసుకొని ప్లస్ 1 కలపాలి. 16 వస్తుందా లేదా సరి చూసుకుందాం. 3 5 15 ప్లస్ 1, 15 ప్లస్ 1 16, సరిపోయింది. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే యూక్లిడ్ భాగాహార శేష విధి అని అంటున్నాం అంతే. సో సింపుల్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క విభాజకాన్ని ఇక్కడ ఉన్నటువంటి భాగఫలంతో గుణించి శేషాన్ని కలిపినట్టయితే కనుక విభాజ్యం రావాలి. ఇదే యూక్లిడ్ భాగాహార శేష విధి. ఇందులో రిమైండర్ ఏదైతే ఉందో, శేషం ఏదైతే ఉందో అది 0 అయినా ఉండవచ్చు లేదా 0 కన్నా ఎక్కువైనా ఉండవచ్చు. ఎంతవరకు ఉండొచ్చు? బి అంటే ఇక్కడ దీంతో అయితే భాగించినామో దానికన్నా ఒక అంకె తక్కువగా ఉంటుందన్నమాట. అది కండిషన్. ఇప్పుడు మనం దీంతో భాగించినాం, 3తో భాగించినాం. సో రిమైండర్ ఎప్పుడూ కూడా 3 రాదు, 3 కన్నా తక్కువ రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు, 0 రావచ్చు. సో 16 అనేటువంటిది ఇది, 3 అనేటువంటిది ఏంటిది ఇక్కడ విభాజకం, 1 అనేటువంటిది రిమైండర్, 5 అనేటువంటిది కోషంట్ అంటే భాగఫలం. శేషం ఇక్కడ మనం గమనించినట్టయితే ఎప్పుడు కూడా 0 నుంచి మొదలుకొని 0 ఉండొచ్చు, 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ అంటే ఎంతవరకు ఉండొచ్చు? దేని చేతి అయితే మనం భాగించినామో దానికన్నా 1 తక్కువ ఉంటుంది అనమాట. 3 అయితే 2 వరకు ఉండే అవకాశం ఉంటుంది.
10 ఉందనుకోండి 9 వరకే ఉంటుంది అనమాట. అంటే 0 నుంచి మొదలుకొని దేనితో అయితే మనం భాగించడమో దానికన్నా 1 తక్కువ. అదే భాగాహార శేష విధి. ఓకే, రైట్. ఇప్పుడు అభ్యాసం 1.1లో మొదటి లెక్క 900 270లకు గాసాబాని మనం భాగాహార శేష విధి ఆధారంగా చేద్దాం. సో మొదలుగా మనం ఏం చేద్దామంటే దీన్ని మామూలు భాగాహార పద్ధతిలోనే లెక్క చేద్దాం. చూడండి, ఇక్కడ 270 900 భాగిద్దాం. 271 270 ఇంకా పోతుంది కాబట్టి 202 తీసుకుందాం. 272 తీసుకున్నట్టయితే 540 ఇంకా పోతుంది. 273లో తీసుకుందాం. ఇప్పుడు 3 0 0 3 21 2 చేతాలు 3 రోట్ల 6 6 2 కలిపితే 8 తీసేస్తే 9. అయితే ఇప్పుడు ఇక్కడ రాద్దాము భాగాహార శేష విధి ఆధారంగా ఒక స్టెప్ వేద్దాం. ఇక్కడ 900 ఉంది కదా, 900 ఈ రెండింటిని ఇక్కడ మనం గుణిద్దాం. 270 ఇంటూ 3 ప్లస్ 90. ఇది మొదటి స్టెప్. ఓకే, ఇప్పుడు మనం భాగాహార శేష విధి అంటే ఇక్కడ 0 వచ్చే వరకు మనం చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మరి 0 రావాలంటే దీన్ని మనం ఇంకా భాగించాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ 270ని ఇక్కడ రాసుకుందాం, ఈ శేషాన్ని ఇక్కడ రాసుకుందాం. అంటే ఈ రెండింటికి మనం చేయాల్సి ఉంటుంది కాసాబా. సో 270 90 90 దేంతో గుణిస్తే 270 వస్తుంది? 3లో 3 0 0 3 9 27 270. శేషం ఏమైనా మిగిలిందా? మిగిలేదు. కావాలంటే ఇక్కడ చేసి చూసుకుందాం. 90 ఇక్కడ, 270 ఇక్కడ కదా, 3 0 0 3 9 27 శేషం 0 వచ్చింది కదా. అంటే ఇక్కడితో మనకు భాగాహార శేష విధికి కావలసినటువంటి భాగాహారం వచ్చిందనమాట. 90 ముళ్ళ శేషం 0 శేషం 0. ఈ విధంగా మనం భాగాహారాన్ని సరిచూసుకోవడం ఏదైతే ఉంటుందో అది భాగాహార శేష విధి. చూడండి, ఇక్కడ 90 ముళ్ళ ప్లస్ 0 కలిపినట్టయితే 270 సరిపోతుంది. శేషం 0 కూడా వచ్చింది. శేషం 0 వచ్చిందంటే మనకు భాగాహార శేష విధి సమ్ అయిపోయింది. ఇది గాసాబా. సో ఇక్కడ వచ్చేసి గాసాబా అనేది ఎంత? 90. దేనికి గాసాబా 90? 900 మరియు 270కి గాసాబా 90. ఓకే, ఈ విధంగా మనం భాగాహార శేష విధి ఆధారంగా 2 అంకెలకు లేదా 2 సంఖ్యలకు మనం గాసాబాని కనుక్కోవడం తేలిక. ఇంతకుముందు 1వ లెక్క చేసినట్టుగానే 2వ లెక్క 3వ లెక్క మీరు ప్రయత్నం చేయండి. 196 మరియు 38 220ల గాసాబా కనుక్కోండి. అదేవిధంగా 3వ లెక్క 16 51, 20 32ల గాసాబా కూడా కనుక్కోండి. తర్వాత వీటిని ప్రయత్నం చేసే విధానంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే దాన్ని కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.